హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక వండర్ఫుల్ ఈవెంట్తో మేము ముందుకు వచ్చాము. సమీర గారు చిన్నపిల్లలకి బట్టలు ఇవ్వమని వారి ఇంట్లో కుటుంబ సభ్యులు బట్టలు ఇవ్వడం జరిగింది. అది మేము సకాలంలో పొదిలి పరిసర ప్రాంతాల్లో పంచడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ మీకు దగ్గరలో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో మాకు చెప్పినట్లయితే, అది పొదిలి పరిసర ప్రాంతాలలో మాకు చెప్పినట్లయితే మేము వచ్చి వాళ్ళకి బట్టలు పంపిణీ చేస్తాము సమీర పేరు మీద. అంతేకాకుండా మీరు కూడా మాకు ఈ పాత బట్టలు కానీ కొత్త బట్టలు కానీ పంపిణీ చేసినట్లయితే మేము మీ పేరు మీద కూడా ఇలాంటి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి పంపిణీ చేస్తాము. ఈ వీడియో ఎటువంటి కట్ చేయకుండా రాఫెల్గా మేము ముందుకు తెస్తున్నాము. ఎందుకంటే ఎంతమంది పంచాము అని మీకు కూడా అర్థం కావడానికి. ఈ వీడియో ఎండింగ్లో ఎంతమందికి వచ్చామనేది ఒక నోట్ ఉంటుంది. ఆ నోట్ కింద కామెంట్లో పెట్టినట్టయితే ఎంతమంది వీడియో మొత్తం చూసారో నాకు అర్థమవుతుంది. ప్లీజ్ సపోర్ట్, ఇటువంటి వీడియోని బాగా సపోర్ట్ చేయండి. మీరు మాత్రం ఆ పిల్లకి ఏంటి, అది ఆ పిల్ల వచ్చిందిగా. పట్టుకో, రైట్. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే తీసుకో, చిగురు కనిపిస్తుంది. చూడు చూడు. తీసుకో, పక్కరా. అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా. బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే అమ్మాయి తొడిగేసింది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని చున్నీలు రాయి. ఒదగమని అది ఆ పిల్లకి ఇంకో గౌన్ వచ్చింది చూడు. అది ఆ పిల్లకి ఇటు చూడు. ఆ బుడ్డ పిల్లకి చూడండి పాపం. బుడ్డ పిల్లకి చూడండి. డ్రెస్ కావాలి. మారిపోని కథలే లేవని గమనించుకో.
రైట్ నీదే తీసుకెళ్ళు. నచ్చినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం దాంట్లో అది బాగలేదులే. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. ఏని తీసుకొనిలే, తీసుకొని ఇది చూడమ్మా. రైట్ తీసుకో, అది కూడా నీకే. పెద్ద అయితే ఇచ్చేయి. పెద్ద అయితే సరిగ్గా లూజ్ అయిపోతాయి వాళ్ళకి. తీసుకో తీసుకో. ఆ పిల్ల అలిగిందిరా, పెద్దదైందట. అయిపోయినాయా? ఏ అమ్మాయికి ఏదో డ్రెస్ చూసి ఆ అమ్మాయి పెద్దది అయిపోయింది, పాపం అలిగింది. అది ఒక డ్రెస్సు ఆ పిల్లకి ఇచ్చేయి, సరిపోయిలే. మంచు ఎడారిలో మల్లెల దారిలో, మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల పెద్దోళ్ళయ్యే జలపాతాల. నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగమల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. వీడు ఆపల. ఇంటికి కంటిని నేనే, కంటను మంటను నేనే. ఇంటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై. రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం. కిరణాల్ని కిరణాల, హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే.
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె నువ్వే పో. ఆ పిల్లకి నచ్చలేదేమో, ఆ పిల్లకి నచ్చలేదు, నా హృదయమే ఆ పిల్లకి నచ్చలేదు. తల్లి రే బుడ్డ పిల్లకి రా, ఆ పిల్లకి లేకపోతే నాకు ఆలినా ఇచ్చేయండి రా. ఎందుకు ఇది సినిమాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం ఈ పిల్లోడికి రా, సరిపోయింది ఈ పిల్లోడికి. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. కప్పులో పట్టు. బాగానే ఉందిలే. ఈ తొందరగా ఆ పిల్లోడికి సొక్క. ఏయ్ నువ్వు పెద్దోడివి, నువ్వు పోరా. రైట్. ఏయ్ నీ పెద్దదైందనుకో, నీ పెద్దదైందనుకో మీ తమ్ముడికో మీ అన్నకో మీ నాన్నకి ఇరా. వీడికి సెట్ అవుతురా ఈ షర్టు, సెట్ అవుతుంది. ఎదురా నవ్వుతావు, వాడు నడుము సరిపోద్దులే. రే మీ నాన్న వాళ్ళకో తమ్ముడికో మీ అన్నకో ఇచ్చేయండి రా, మీకు సరిపోకపోతే. సొక్క భగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే ఈరోజు 27 మంది పాపలకి, 3 బాబులకి బట్టలు పంపిణీ చేయటం జరిగింది. దాటేవాడే సైనికుడు దడదడదడదడమంటూ తూతాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు. నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. ఉన్నారు